తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులకు రాష్ట్రానికి మరోసారి వర్ష హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. వాయవ్య మధ్యప్రదేశ్ నుంచి నైరుతి ఉత్తరప్రదేశ్ వరకు ఒక వాయుగుండం కొనసాగుతుందని తెలిపారు. ఇది క్రమంగా తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందని, దీనికి సమాంతరంగా ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుందన్నారు. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని, పొలాల్లో నీరు నిలిచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రెస్క్యూ టీమ్స్ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగాలని ఆదేశించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. వెంకట్, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలలో చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాళ్ళు చెప్పడం జరిగింది. వాయువ్య మధ్య నైరుతి ఉత్తరప్రదేశ్ వరకు ఒక వాయుగుండం కొనసాగుతుందని తెలిపారు. ఇది క్రమంగా తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశం ఉందని చెప్పి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడి, దీనికి సమాంతరంగా ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 4 రోజులతో పాటు భారీగా వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయనే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండ నుంచి బయటకు వెళ్లొద్దని సూచించడం జరిగింది. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని, పంట పొలాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ లోని కొన్ని ప్రాంతాల్లో
భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఈ మధ్య కాలంలో చూస్తుంటే వర్షం లేకపోయినా అని ఒకే రోజు ప్రధానంగా మధ్య తెలంగాణ జిల్లాలో అతలాకుతలమై చెప్పొచ్చు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఈ ఏడాది రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు. రాష్ట్రంలోనే అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12.9 సెంటీమీటర్లు వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లిలోని పికెట్ ప్రాంతంలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసిన నమోదైంది. ఇంకా మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జనగామ, పెద్దపల్లి, మెదక్, యాదాద్రి, సిద్దిపేట, నిర్మల్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా నాలాలు ఉప్పొంగాయి. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కురిసిన వర్షానికి జనం విలవిల్లాడారు. సాయంత్రం కార్యాలయం నుంచి ఇండ్లకు బయలుదేరి వారు రోడ్లపైనే నిలిచారు. పాఠశాల వాహనాల రోడ్లపైకి రావడంతో కూకట్పల్లి నుంచి ఎంజీబీఎస్ ప్రధాన రహదారి ఉప్పల్, బేగంపేట వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడ చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం అయితే ఆ ఉప్పల్ నుంచి బేగంపేట, రామంతపూర్ నుంచి దాదర్ ఘాట్, ఎల్బీ నగర్ మార్గాల్లో కూడా ట్రాఫిక్ నిన్న నిలిచిపోయింది. మరోవైపు ప్రధాన రహదారులు కూడా వాగులా మారాయి. పెద్ద ఎత్తున జనంలో మెట్రో రైల్లో ప్రయాణించారు. నాలాలు పొంగిపొరడంతో లోతట్టు ప్రాంతాలని జనజీవనం స్తంభించింది. జిహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది సహాయక చర్యలు కూడా చేపట్టారు. హైడ్రా సిబ్బంది బాధితులు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఆదిపట్ల ఠాణా పరిధిలో మహిళ కూడా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వెంకట్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.